నవీన్ యాదవ్ గెలుస్తాడు 100%. 3 సార్లు గెలిచాడు గోపీనాథ్. ఏం పీకాడు? డ్రైనేజ్ ప్రాబ్లం. వాన పడితే కృష్ణానగర్ రోడ్డు, వెంకటగిరి రోడ్డు కథం, ఏమి లేదు. ఏం చేశాడు? 15 సంవత్సరాలు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఏం చేశాడు? మొహాడమే లేదు. భయపడాల్సిన అవసరం లేదు, ఏమి లేదు. మాకు అందుబాటులో లేకపోతున్నాయినా? అందుబాటు అసలు పిలిస్తే పలికితే కదా. ఏం చేశాడు గోపీనాథ్? ఏమి చేశాడు అది కావాలి మాకు. చెప్పే దమ్ము వాళ్ళకి లేదు. మేము మా మాట లేకుండా దమ్ముగా చెప్తాం. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఏం చేశాడు? వాన పడితే మోకాళ్ళ లోతు నీళ్ళు ఇక్కడ కృష్ణానగర్ ఏ బ్లాక్ బి బ్లాక్ ఉండేది పక్కనే గోపీనాథ్. ఏం పీకాడు? ఏం చేశాడు? అధికార పార్టీ ఉండి కూడా ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. అందుకే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఓకే, కాంగ్రెస్ పార్టీ ఏమి చేస్తుంది అంటే ఫౌండేషన్లు వేశారు డ్రైనేజ్కి. దానికి టైం పడుద్ది. ఇమీడియట్గా అయ్యే పని కాదు అది. ఇమీడియట్గా అయ్యే పని కాదు అది. చేస్తారు. వచ్చింది 2 ఏళ్ళే కదా అధికారంలోకి వచ్చేది. ఏం చేస్తారు? చేస్తున్నాడు. గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాడు, సన్న బియ్యం ఇస్తున్నాడు. 65. నేను పెట్టుకోలేదు, నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళకి అందరికీ వస్తున్నాయి. 2000 4000 ఇస్తా అన్నాడు, ఇంకివ్వలేదు. ఇస్తారు. అరే ఏదో టైంలో ఇస్తారు. అన్ని హామీలు చేయాలంటే కష్టం కదా. ఒక్కోటి నిదానంగా చేసుకుంటూ వస్తారు. డిఫరెంట్ పక్కా 100% డిఫరెంట్. సన్న బియ్యం 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇంకేం కావాలా? ఎక్కువ ఇచ్చింది. 10 ఏళ్ళ నుండి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో. తప్పది. అది మాట్లాడతాం 100% తప్పు. ఎప్పుడు పెంచాడు రేవంత్ రెడ్డి గారు? 10 రోజులైంది పెంచి. 10 రోజులైంది. 22 నెలలు పెంచాడా? ఫ్రీ పెట్టడం ఎందుకు? ఇక్కడ ఛార్జీలు పెంచడం ఎప్పుడు పెంచాడు? 22 నెలలు అధికారంలోకి వచ్చి 22 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఎమ్మడే పెంచలేదు కదా ఫ్రీ బస్ ఇచ్చారని. ఇప్పుడు పెంచాడు. పెట్రోలు, ట్రాఫిక్. మరి మీరు అన్నట్టు నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఇక్కడ ఏమైనా ఏ సమస్యలు ఉన్నా కానీ లేకుంటే అభివృద్ధి విషయంలో కానీ చేస్తాడన్న నమ్మకం ఉందా? మాకు అందుబాటులో ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్. అంతే. 100% చేయించుకుంటాం. మా సందు ప్రాబ్లం ఇది చెప్పి చేయించుకుంటాం మేము. ఆ కెపాసిటీ మాకుంది. అక్కడ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ వారు భార్యకి టికెట్ ఇచ్చిండ్రు. ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి గెలిచే అవకాశం లేదా? లంకల దీపక్ రెడ్డి గారికి డిపాజిట్లు కూడా రావు. 100% ఫిక్స్ అండర్లైన్ చేసుకోండి. టిఆర్ఎస్ క్యాండిడేట్ వీక్. అది లంకల్ దీపక్ రెడ్డి గారి గతంలో కూడా అవన్నీ ఏ ట్రిప్ ఫోన్ చేసినప్పుడు పోటీ చేసినప్పుడు డిపాజిట్లు వచ్చినాయి. లాస్ట్ టైం 25,000 ఓట్లు వచ్చినాయి. డిపాజిట్ వచ్చిందా? ఈ ట్రిప్ అంతే. ఈ ట్రిప్ 4 లక్షల ఓట్లు ఉన్నాయి. డిపాజిట్ రావడం 40,000 ఓట్లు రావాలా? ఏడొస్తాయి? అందరూ చేస్తారు ప్రచారం. ఓటు వేయాలి కదా. ప్రచారం చేస్తే సరిపోదు, ఓటు వేయాలి. ఆ కెపాసిటీ మాకున్నది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించే కెపాసిటీ మాకున్నది. 100% ఫిక్స్. 40,000 మెజారిటీ, 40,000 మెజారిటీ.